హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఫోర్డ్ ఫ్రీ స్టైల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టైటానియం ప్లస్ అండి. డీజిల్ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అండి. 2019లో రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. 2034 వరకు లైఫ్ అనేది ఉంటుందన్నమాట. కావాలంటే మళ్ళీ మనం 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లైఫ్ అనేది. కార్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. చాలా జాగ్రత్తగా కస్టమర్ అయితే యూస్ చేయడం జరిగింది. 80,000 తిరిగిందండి కార్ అయితే మాత్రం. ఈ కార్ సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం ఫ్రంట్ సెక్షన్లోని చూడొచ్చు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవండి. నీట్ కండిషన్లో ఉందన్నమాట. క్లియర్గా మీరు ఫ్రంట్ వ్యూ అంతా చూడొచ్చు. అలాగే ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కండిషన్ చూసినట్లయితే మీకు 60% పైన మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. ఎలా వీల్స్ వస్తుందండి వెహికల్ కూడా. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. క్లియర్గా మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ వ్యూ చూడొచ్చండి. ఎంత స్క్రాచ్లెస్ ఉందన్నమాట. ఇక్కడ గీతలు కానీ ఏం లేవండి. ఒరిజినల్ అయితే ఉందన్నమాట. అలాగే వెహికల్ సంబంధించినటువంటి రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ కండిషన్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడొచ్చు. ఇది కూడా మీకు 60% వరకు మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. 50 to 60% ఉంది క్లియర్ చెప్పాలంటే. అలాగే సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. కార్ అయితే వాష్ చేయలేదండి. చాలా డస్ట్గా ఉంది. ఎలా ఉన్న వెహికల్ అలా మీకు వీడియో షూట్ చేస్తున్నాను. క్లియర్గా చూడొచ్చు డస్ట్ అంతా కూడా ఎలా ఉందన్నది. సార్ అయితే అడ్వకేట్ అండి. సో చాలా జాగ్రత్తగా వెహికల్ అయితే యూస్ చేయడం జరిగింది. సెకండ్ ఓనర్ అయినా చూడొచ్చు. రియర్ సెక్షన్లో కూడా మీకు ఇక్కడ స్క్రాచెస్ ఉందన్నమాట. ఎక్కడ ఇబ్బంది అయితే లేదండి. మంచి కండిషన్లో ఉన్నటువంటి కారు అనమాట. డీజిల్ కారు మంచి మైలేజ్ కూడా ఇస్తుందండి. టైటానియం ప్లస్ వేరియంట్ ఇది. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ క్లియర్ చూసినట్లయితే డీజిల్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది కదా. అలాగే టైర్ చూడొచ్చండి. టైర్ కూడా ఒక 50 to 60% టైర్ ఉందండి. రియర్ సెక్షన్లో టైర్లు అయితే ఖచ్చితంగా పడతాయండి. ఫ్యూచర్లో మీరు వేయించుకోవాలి. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వీడియో షూట్ చేసే టైంకి మనకి చీకటి పడిపోతుంది కాబట్టి మనం వాష్ అయితే చేయించలేదండి. చాలా డస్ట్గా ఉంది కార్ అయితే మాత్రం. వాష్ చేస్తే చాలా నీట్ కండిషన్లో ఉంటుందండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే మనకి ఈ కార్ సంబంధించి చూడొచ్చు. ఫ్రంట్ సెక్షన్లోని మీకు లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఇదైతే మీకు ఒక 60 to 70% టైర్ కండిషన్ అయితే ఉందండి. సస్పెన్షన్ పరంగా అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఆయిల్ లీకేజ్ కూడా లేదండి. క్లియర్ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఓవరాల్గా మీకు ఈ కారు సంబంధించి టైర్లు అన్ని చూపించడం జరిగింది. ఒకసారి డోర్ కండిషన్ కూడా చూసేద్దామండి. ఒరిజినల్ జంక్షన్ అయితే చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ ఫ్రంట్ సెక్షన్లోని. అలాగే డోర్ అంతా కూడా మీకు ఒరిజినల్ ఉందండి. ఇక్కడ రస్ట్ కానీ ఇబ్బంది అయితే ఏం లేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదు. క్లియర్గా మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. అలాగే రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు పిల్లర్ కండిషన్ కూడా పంచింగ్ అంతా ఒరిజినాలిటీ చూపించడం జరుగుతుంది. అలాగే రీర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా మీకు జంక్షన్ అంతా కూడా ఒరిజినల్ అయితే చూడొచ్చండి. అలాగే మనకి డోర్ కూడా క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ఒరిజినల్ పంచింగ్ అయితే ఉందన్నమాట అండి. రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు రియర్ సెక్షన్లో కూడా మీకు పిల్లర్ కండిషన్ కూడా నేను చూపించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, వాష్ అయితే చేయలేదు. సో అందుకే నీట్గా అయితే లేదండి. దయచేసి ఏమనుకోవద్దు. నాకు సమయం లేకపోవడం వల్ల వాష్ అయితే చేయించలేదు అనమాట. నెక్స్ట్ మీకు ఈ కారు సంబంధించి రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ కూడా వచ్చాడండి. ఇది కూడా మీకు ఒరిజినల్ జంక్షన్ అయితే ఉందండి. అలాగే డోర్ అంతా కూడా మీకు ఒరిజినాలిటీ అయితే ఉందన్నమాట. పంచింగ్ అంతా కూడా మీకు ఒరిజినాలిటీ ఉంది. నేనైతే అబ్జర్వ్ చేయడం జరిగింది. కార్ అంతా చెక్ చేసిన తర్వాత మనం వీడియో పెట్టడం జరుగుతుందండి. అలాగే ఒరిజినల్ పంచింగ్ కూడా మనం చెక్ చేస్తాం. చూడొచ్చు క్లియర్గాని పంచింగ్ అంతా కూడా మీకు ఒరిజినాలిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించినటువంటి ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు జంక్షన్ అంతా కూడా ఒరిజినాలిటీ అయితే ఉంది. నెక్స్ట్ డోర్ అంతా కూడా ఎక్కడ కూడా రస్ట్ కానీ యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే మాత్రం కాదండి. అన్నీ కూడా ఒరిజినాలిటీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదు. రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు పిల్లర్ కండిషన్ కూడా క్లియర్ కట్గా ఒరిజినల్ పంచింగ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. డస్ట్ అయితే క్లీన్ చేయలేదండి. క్లీన్ చేస్తే చాలా నీట్గా ఉందన్నమాట. అలాగే మనకి వెహికల్ సంబంధించి ఇంటీరియర్ కండిషన్ ఒకసారి చెక్ చేద్దామండి. చూడొచ్చు క్లియర్ అని ఈ వెహికల్కి మీకు పవర్ స్టీరింగ్ ఉంటుంది. పవర్ విండోస్ ఉంటాయండి. అలాగే మనకి చూడొచ్చు క్లియర్ అని లెఫ్ట్ సైడ్ కూడా మీకు సేఫ్టీ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్తో పాటు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్నమాట. రివర్స్ క్యామ్ టచ్ స్క్రీన్ ఉందండి. మాన్యువల్ గేర్ సిస్టమ్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్లు అనేవి. అలాగే మనకి సీట్ కవర్స్ కూడా చూడొచ్చు. అలాగే ఒరిజినల్ ఫంక్షనింగ్ అంతా కూడా ఒరిజినాలిటీ అయితే ఉందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. క్యాబిన్లో మీకు అన్ని ఫంక్షన్స్ కూడా వర్క్ అవుతున్నాయి అనమాట. చూడొచ్చు క్లియర్ కానీ క్యాబిన్ అంతా కూడా మీకు. సార్ అయితే ఈ వెహికల్ని గత 10 days నుంచి యూస్ అయితే చేయట్లేదండి. ఒకసారి మనం ఇంటీరియర్ క్లీనింగ్ ఎక్స్టీరియర్ క్లీనింగ్ చేసుకుంటే వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో కనిపిస్తుంది అనమాట. జెన్యున్గా నేను ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరిగిందండి. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వీడియో స్క్రోలింగ్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దయచేసి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. రికార్డ్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. కస్టమర్ టోకెన్ రేట్ చేసి తమ వేసి వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ మీకు అవైలబిలిటీ ఉందండి. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించి పోలీసు చలన్స్ కానీ కేసెస్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ మీకు రియర్ డిక్కీ డోర్ కూడా ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఒరిజినల్ పంచింగ్ ఉందండి. అలాగే ఒరిజినల్ జంక్షన్ కూడా ఉంది.
అలాగే బూట్ స్పేస్ కూడా బాగానే ఉంటుందండి ఫ్రీ స్టైల్కి, చాలా మందికి తెలిసిన విషయం ఇది. ఈ వెహికల్ సంబంధించి ఇంకా ఫైనల్గా కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇది 2019 టైటానియం ప్లస్ అండి, డీజిల్ కారు. ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 4,70,000 అడుగుతున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, స్లైట్లీ నెగిషియబుల్ ఉందండి. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఒకవేళ మీలో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఇది కాకినాడ జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. లొకేషన్ వచ్చి ఫైనల్ ప్రైస్ అనేది మీరు కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.